అంశాలు. ఒకటి రాజకీయ అంశంగా దీని చర్చ జరుగుతుంది. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఒక రాజకీయ వాదోపవాదాలు, విమర్శలు, ప్రతివిమర్శలు జరుగుతాయి. రెండవది, ఈ ఫ్లైఓవర్ వల్ల మాకు నష్టం జరుగుతుంది అనేటువంటి విధంగా నేరుగా వ్యాపారులు మాట్లాడకపోయినా ఇదేదైనా ఉద్యమాన్ని నడిపించి ఈ ఫ్లైఓవర్ను వ్యాపారులు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఆ వ్యాపార వర్గాల ప్రయోజనాల కోసం. లేదంటే తక్కువ వాళ్ళ భూములు పోయేటువంటి, అంటే వాళ్ళ షాప్స్ నష్టం జరగకుండా చూసుకోవాలని ఏమైనా చేస్తున్నారా అనేటువంటి కోణం. మూడో కోణం ఏంటి, అసలు ఈ ఫ్లైఓవర్ వల్ల అక్కడ ఉండేటువంటి గుంటూరు ప్రజలకి ఎంత ఉపయోగం, ప్రజల కోణంలో ఏం చూడాలి అనేటువంటి ఈ మూడు కోణాల్లో మనం ఒకసారి ఆలోచించినప్పుడు గుంటూరు సిటీ అని అంటే గుంటూరుకు ఉన్నటువంటి ఒకే ఒక్క రోడ్డే, ఒక రోడ్డు బస్ స్టాండ్ దగ్గర నుంచి మొదలుపెట్టి మెయిన్ రోడ్డు ఏదైతే జిన్నా టవర్ మీద నుంచి హిందూ కాలేజ్ సెంటర్ నుంచి ఏసీ కాలేజీ మీద నుంచి ఈ ఫ్లైఓవర్ ప్రస్తుతం ఉన్నటువంటి శంకర విలాస్ ఫ్లైఓవర్ మీద నుంచి లార్జ్ సెంటర్ వరకు ఉన్నటువంటిది. ఆ తర్వాత అది కొరిటిపాడుకు వెళ్తుంది, తర్వాత గార్డెన్స్కి వెళ్తుంది, అమరావతి రోడ్డుకి వెళ్తుంది. ఇలాగన్నీ రోడ్డు ఉన్నది ఒకటే రోడ్డు గుంటూరు సిటీకి. దాని పక్కన అటు ఇటు అరండాలపేట, బ్రాడీపేట, మొత్తం సిటీ అంతా ఉంది ఆ ఒక్క రోడ్డుకేనండి. ఈ రోడ్డు మీద ఆ రోడ్డుకి మీరు గమనిస్తే ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం ఆల్రెడీ ఆ రైల్వే స్టేషన్ కి పక్కనే బ్రిడ్జ్ ఉంటుంది. ఏది, రైల్వే ఓవర్ బ్రిడ్జ్, ఆర్ఓబి ఉంటుంది ప్రజెంట్ ఉన్నటువంటి. అది 2 లైన్స్తో ఉంది. ఆ 2 లైన్స్తో ఫుట్పాత్తో కలిపినటువంటి ఆ బ్రిడ్జి 1956లో, అంటే 68 సంవత్సరాల క్రితం నిర్మించారు. ఏది, ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి ఫ్లైఓవర్ అండి అది. నాకు తెలిసినంత వరకు నేను చదివిన దాని ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి ఫ్లైఓవర్ కంబైన్డ్ ఏపీలో. ఎందుకు అసలు కంబైన్డ్ ఏపీలో 1956. అయితే అసలు ఆ ఫ్లైఓవర్ ఎందుకు నిర్మించాల్సి వచ్చింది అనేటువంటి దాన్ని మనం చూస్తే, మీరు దానికి పడమర వైపున అరణాలపేట, బ్రాడీపేట, ఇప్పుడు ఏదైతే శంకర విలాస్ చెప్తున్నారో అది బ్రాడీపేట వైపు ఉంటుంది. అరణాలపేట వైపు గీతా కేఫ్ ఇవన్నీ కూడా ఉంటాయి. దానికి తూర్పు వైపున, ఒకవైపునేమో ఉత్తరం వైపున తూర్పు వైపుకి జీజీహెచ్ ఉంటుంది, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్. ఇంకొక వైపున సెయింట్ జోసెఫ్స్ హాస్పిటల్. ఇది అసలు నాకు తెలిసి గుంటూరుకి ఒక 1000 ఏళ్ళ చరిత్ర ఉంది. అలాంటి గుంటూరుకి స్వతంత్రానికి పూర్వమే ఈజీహెచ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అనేటువంటిది సుమారుగా గోదావరి జిల్లా దగ్గర నుంచి మొదలు పెడితే ఇటు రాయలసీమ జిల్లాల వరకు కూడా పేదలందరికీ వైద్యం అందించేటువంటిది గుంటూరు జనరల్ హాస్పిటల్. అది ఖచ్చితంగా రైల్వే స్టేషన్కి తూర్పు వైపు. దానికి వెళ్ళాలి అని అంటే అప్పుడు రైల్వే క్రాసింగ్ ఉండేది. ఆ రైల్వే క్రాసింగ్ దాటి జీజీహెచ్కి వెళ్ళాలన్నా, లేదంటే సెయింట్ జోసెఫ్ హాస్పిటల్ కూడా స్వతంత్రానికి పూర్వమే క్రిస్టియన్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి హాస్పిటల్. ఈ 2 ఎదురెదురుగా ఉంటాయి. ఆ హాస్పిటల్కి వెళ్ళటం కోసం ఒక ప్రెగ్నెంట్ ఆ రైల్వే లెవెల్ క్రాసింగ్ దగ్గర నిలబడి ఆ గేటు వేసి ఉండటం వల్ల ఎక్కువ సమయం నిలబడటంతో ఆవిడ ప్రాణాలు కోల్పోయింది. ఆ నేపథ్యంలో అప్పుడు అక్కడ రైల్వే లెవెల్ క్రాసింగ్ మీద ఒక ఫ్లైఓవర్ అనేటువంటిది అవసరము, ఆర్ఓబి అనేటువంటిది. అప్పుడు గుంటూరు మున్సిపాలిటీ అప్పుడు మొట్టమొదటి చైర్మన్ గా ఉన్నటువంటి నడింపల్లి లక్ష్మీ నరసింహరావు అనేటువంటి ఆయన అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నీలం సంజీవ్ రెడ్డి దగ్గర ప్రతిపాదన చేసి ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం అనేటువంటి చేయటం. అది మొత్తం గుంటూరు సిటీకి ఒక హార్ట్ అండి, మొత్తం ట్రాఫిక్ సంబంధించినటువంటి 68 సంవత్సరాల పాటు అది ఆ బ్రిడ్జి మీద నుంచి ఇప్పటి వరకు నడిచింది. ఇప్పుడు ఆ బ్రిడ్జి పని అయిపోయింది, దాని యొక్క కాలం కూడా ముగిసింది. కొత్త బ్రిడ్జి దాని మీద నిర్మించాల్సినటువంటి అవసరం. ఇప్పుడు 68 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం నిర్మించుకున్నటువంటి బ్రిడ్జి ఇంకొక 50 ఏళ్లకో 60 ఏళ్లకో సరిపోను ఆ స్థితిలో మనం నిర్మించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే భవిష్యత్తులో వచ్చేటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు, అందుకు అనుగుణంగా ఇప్పుడున్నటువంటి బ్రిడ్జికి ఇంకా మెరుగ్గా మనం నిర్మించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో భాగంగా దానికి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు 2 లైన్లో ఉంది కదా ప్రజెంట్ బ్రిడ్జి. దానికి ఏం చేస్తున్నారు, కేంద్ర ప్రభుత్వము సేతు బంధన్ పేరుతో రైల్వే లెవెల్ క్రాసింగ్లు ఎక్కడైతే గ్రామీణ ప్రాంతాలు ఎన్ని చోట్ల ఉన్నాయో అక్కడ కొన్ని ఆర్యూబీలు అంటే అండర్ బ్రిడ్జీలు, అదేవిధంగా ఓవర్ బ్రిడ్జీలు
రెండు నిర్మించుకునేటువంటి దానికి సేతు బంధన్ పేరుతో కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది. దీన్ని ఇప్పుడు ఉండేటువంటి దానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సేతు బంధన్ కింద దీన్ని తీసుకువచ్చి దాంట్లో భాగంగా 98 కోట్ల రూపాయలు తీసుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి మొత్తం నిధులు వస్తే ఇబ్బంది లేకుండా ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే ఆ బ్రిడ్జికి అవసరమైనటువంటి భూసేకరణ చేసి దాని ఖర్చు మాత్రం గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పెట్టుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలి. కాబట్టి భూసేకరణ పెట్టుకునే మొత్తం నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి దానికి అవకాశం. ఇక్కడ ఉండేటువంటి సమస్య ఏంటి అని అంటే వ్యాపారులు కానివ్వండి, లేకపోతే రాజకీయ నాయకులు కానీ, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది ఇవన్నీ అని అంటున్నారు కదా, వాళ్ళని పక్కన పెడతాం. అడ్డుకునేటువంటి వాళ్ళందరూ ఏమంటున్నారు? వద్దని కట్టొద్దని అంటున్నారా? కట్టొద్దని అంటున్నారు. ఏమంటున్నారు అని అంటే, అయ్యా ఇప్పుడు ఉన్నటువంటి బ్రిడ్జి స్థానంలో ఇంకా మెరుగ్గా మనం చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు 2 లైన్లకు బదులు 4 లైన్లు కడుతున్నాం. ఓకే, 4 లైన్లకు సంబంధించినటువంటి దాన్ని కడుతున్నాం. ఇంకా భవిష్యత్తులో అవసరాలు రీత్యా 6 లైన్లతో ఒక బ్రిడ్జిని ఏర్పాటు చేస్తే మంచిది అనేటువంటిది ఒక ప్రతిపాదన. మధ్యలో డివైడర్తో కలిపి అటు 3 లైన్లు ఇటు 3 లైన్లు, అదే విధంగా ఫుట్పాత్తో కలిపి ఇది ఒక ప్రతిపాదన. రెండవ ప్రతిపాదన ఏంటి? ఏదైతే హిందూ కాలేజ్ సర్కిల్ నుంచి మొదలుపెట్టి ఇక్కడ లాడ్జి సెంటర్ వరకు గిన ఫ్లైఓవర్ వస్తే భవిష్యత్తు అవసరాల రీత్యా భవిష్యత్తులో ఉండేటువంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేటువంటి దాని మీద ఆ విధంగా కట్టాలి అనేటువంటిది ఇంకొక ప్రతిపాదన. మూడవ ప్రతిపాదన ఏంటి? అసలు దీంట్లో ఇది ఆర్ఓబి మాత్రమే ఉంది, ప్రజెంట్ ఉన్నది కూడా ఆర్ఓబినే, రైల్వే ఓవర్ బ్రిడ్జ్. కానీ ఇంకొక ప్రతిపాదన ఏంటి అని అంటే ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కావాలి, పూర్తి కావాలని అంటే ఇప్పుడు గిన మొదలు పెడితే 3 ఏళ్లు పడుతుంది, మినిమంగా 3 ఏళ్లు పడుతుందండి. అంటే 3 ఏళ్లు గిన ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ గిన నడిస్తే, పనులు గిన నడిస్తే గుంటూరుకి ఒక హార్ట్ లాంటి, అంటే ట్రాఫిక్ కు ముఖ్యమైనటువంటి హార్ట్ గిన మూసివేయటం అనేది జరిగితే శ్వాస ఆగిపోయేటువంటి పరిస్థితి అండి. ప్రత్యామ్నాయ మార్గాలు ఏవి కూడా ఈ మార్గానికి ఇంకొకటి ఏవి కూడా ఈ స్థాయిలో కల్పించలేనటువంటి పరిస్థితి. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. మొన్నే 3 వంతెలకు సంబంధించి డొంక రోడ్లో అక్కడ వాళ్ళు కొత్త రైల్వే లైన్ వేసుకోవటానికి దాన్ని 3 నెలలు మూసివేస్తే అల్లకొల్లాలం అయిపోయింది. ఇప్పుడు ఈ బ్రిడ్జి శంకర విలాస్ బ్రిడ్జి ఉన్నా కూడా గుంటూరు ట్రాఫిక్ అల్లకొల్లాలం అయినటువంటి పరిస్థితి ఉంది. అంటే 3 ఏళ్ల పాటు ఈ విధంగా బ్రిడ్జికి నిర్మాణం కింద జరిగితే శంకర విలాస్ బ్రిడ్జి అసలు గుంటూరు పరిస్థితి ఏంటి? ఇంకా ఆ తర్వాత డెవలప్మెంట్ సంగతి ఆలోచిద్దాం. ఇప్పుడు ఈ 3 సంవత్సరాల పరిస్థితి. అందుకనే ఇంకొక ప్రతిపాదన ఏమొచ్చిందంటే రైల్వే ఓవర్ బ్రిడ్జితో పాటుగా రైల్వే అండర్ బ్రిడ్జ్ కూడా ఆర్యూపీని కూడా నిర్మించమని అడుగుతున్నారు. అంటే ఈ 98 కోట్లకు బదులుగా ఇంకొక 30 కోట్లు పెట్టుకుంటే ఆర్యూబీ కూడా వస్తుంది. ఆర్యూబీ నిర్మించాలి అంటే కేవలం 3 నెలలు సరిపోతాయి. దీనివల్ల 3 నెలల్లో 30 కోట్లతో ఆర్యూబీ సేమ్ లొకేషన్ అండి. దానివల్ల వచ్చే ఇబ్బంది లేదు. ఆర్యూబీ రన్నింగ్ లో ఇటు గవర్నమెంట్ గుంటూరు జనరల్ హాస్పిటల్కి వెళ్ళటానికి, ఇంకొక వైపున ఏసీ కాలేజీకి వెళ్ళటానికి, ఇటువైపు కనెక్టివిటీ దెబ్బతినకుండా ఉండటానికి ఆర్ఓబి అయ్యేంత వరకు కూడా